అసలు సిగ్గుపడుతుంది. ఈ దేశంలో ఎక్కడ లేదు. లంచాలు ఇచ్చి అప్పులు తెస్తున్నారు వీళ్ళు. బ్రోకర్లను పెట్టి కమిషన్లు ఇచ్చి లంచాలు ఇచ్చి ఎఫ్ఆర్బిఎం బయట అప్పులు కనబడకుండా దానికి బాండ్స్ అని అందమైన ముసుగు పెట్టి అప్పులు తెస్తున్నారు. ఇప్పటికి 30,000 కోట్లు తెచ్చిండ్రు. 30,000 కోట్లకు 510 కోట్ల లంచం ఇచ్చిండ్రు. సిగ్గుపడాలి. లంచం ఇచ్చేవాడిని అప్పులు తెస్తాడా రాష్ట్రానికి? టీజీఐఐసిలో 10,000 తెచ్చిండ్రు. హెచ్ఎండిఏలో 20,000 కోట్ల అప్పు తెచ్చిండ్రు. 30,000 కోట్లకు ఇప్పటికే 500 కోట్ల కమిషన్ లంచం ఇచ్చిండ్రు. అప్పు ఇప్పించినందుకు బ్రోకర్ ఉంటాడు కదా రెండుమిట్ల అప్పు ఇప్పించిన బ్రోకర్కు వీళ్ళు ఇచ్చిన ఫీజు లంచం 510 కోట్లు. కమిషన్లు ఇచ్చి బ్రోకర్లకు లంచం ఇచ్చి అప్పులు తెస్తున్నారు ఈ తెలంగాణకు. మీరు చరిత్రలో ఎక్కడన్నా ఉందా? ఈ దేశంలో ఏ రాష్ట్రమన్నా చేస్తుందా? ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో లంచాలు ఇచ్చి బ్రోకర్లను పెట్టి బ్రోకర్ కమిషన్లు ఇచ్చి అప్పులు తెచ్చిన రాష్ట్రం ఉందా? సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఇంకా మాట్లాడతారు మీ ముఖానికి. 30 తెచ్చిండ్రు, ఇంకా 70 తెస్తారట. దానికి కూడా రెడీ చేసిండ్రు. త్వరలో అన్ని ఆధారాలు డాక్యుమెంట్లతో సహా బయట పెట్టని ఉత్తగా మాట్లాడతలేదు. ఇగో ఇది అసెంబ్లీలో నా క్వశ్చన్. బ్రోకర్ని పెట్టిండ్రా, లంచం ఇచ్చిండ్రా, ఎంత 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 లంచం ఇచ్చిండ్రు అని అడిగిన. ప్రభుత్వ సమాధానం, మర్చెంట్ బ్యాంకర్స్ బై ద నేమ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్కు 1,69,83,97,978 రూపాయలు లంచం ఇచ్చినాము, బ్రోకర్ ఫీజు ఇచ్చినామని అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. 169 కోట్ల 83,97,978 రూపాయలు బ్రోకర్ ఫీజు లంచం ఇచ్చి 10,000 కోట్ల అప్పు తెచ్చినామని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. ఇది 10,000 కోట్లకు 169 కోట్లు ఇచ్చిండ్రు. మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో అడిగిన, ఇది నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు అంతటా లేపుతుర్రా ఈ పైసలు, ఇది టీజీఐసీలు లేపినట్టు హెచ్ఎండిఏలు కూడా లేపుంటారని క్వశ్చన్ అడిగిన. ఇది హెచ్ఎండిఏ ఆన్సర్ అసెంబ్లీలో. హెచ్ఎండిఏలో 20,000 కోట్ల అప్పు తెస్తున్నాం అని చెప్పిండ్రు. ఆడ కూడా బ్రోకర్ని పెట్టుకున్నారు. సేమ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ని పెట్టినాం అని ఆ రోజు ఆన్సర్ ఇచ్చిండ్రు. అప్పటికి ఏం రాసిండ్రు ఇంట్లో అంటే, ఏ భూములు కుదబెట్టాలి, ఏవేవి కుదబెట్టాలనో జర చర్చలలో ఉన్నాం, ఇంకా అప్పు లావటలేదు అన్నారు. ఇది చాలా రోజులు. ఇది అసెంబ్లీలో ఆన్సర్ వచ్చి దాదాపు 6 నెలలు ఏడాది అయింది. ఆల్రెడీ ఇక్కడ లేపినరు, ఈడ కూడా బ్రోకర్ ఫీజు ఇచ్చారు. ఇది 20, అది 10, 30,000 కోట్లు అప్పు అనకుండా దీనికి బాండ్స్ అనే అందమైన ముసుగు పెట్టి హెచ్ఎండిఏ భూములు, టీజీఐసి భూములు కుదబెట్టి బ్రోకర్లను పెట్టి 500 కోట్లు లంచాలు ఇచ్చి బ్రోకర్ ఫీజు ఇచ్చి ఇవాళ 30,000 కోట్ల అప్పు తెచ్చారు. ఈ 30 జాలయట. ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేసింది కదా, ఎన్పిడిసిఎల్, ఎస్పీడిసిఎల్, రైతు డిస్కామ్. ఆ మూడింటి మీద లేపుతారట. దానికి 10 ఈడొక 3 కార్పొరేషన్లు చేసింది కదా, జిహెచ్ఎంసి, సైబరాబాద్, మల్కాజ్గిరి. దీని మీద ఒక 30 లేపుతారట. ఇప్పుడుగా దీనికి 30, అవి 30, 60. ఆల్రెడీ ఒక 30 లేపిండ్రు, 90. జిహెచ్ఎంసి ఒక 10. మొత్తానికి 1,00,000 కోట్లు బ్రోకర్ ఫీజులు ఇచ్చి లేపుతారట పైసలు. అంటే ఇప్పటికే తెచ్చిన 30కే 500 కోట్లు ఇచ్చిండ్రు. ఇంకా 70,000 కోట్లు లేపాలంటే అదో 1,200 కోట్లు లంచం. అంటే అదో 1,200, ఇదో 500, అంటే 1,710 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి బ్రోకర్ ఫీజులు ఇచ్చి 1,00,000 కోట్ల రూపాయల అప్పు ముసుగులో అందమైన పేరు బాండు. అది అప్పే 1,00,000 కోట్లు తెస్తుంది. ఇంకా మీరు మా గురించి మాట్లాడతారు. ఇవన్నీ లెక్కలు తీస్తే మీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదో చెప్పే కదా 347 కాదు, ఇవన్నీ కలిపితే చాలా ఎక్కడికో పోతుంది. ఇంకా ఇవి దాస్తున్నారు మీరు. నేనంటే బాండ్లు అంటున్నారు, భూములు కుదబెట్టి తెస్తున్నారు. మీరు అమ్మిన భూములు 30,000 కోట్లు. ఇలా లాస్ట్కో స్కూల్ కడదాం, దవాఖాన కడదాం, బొందరగడ్డకు కూడా జాగలేకుండా బిట్లు వెతికి హెచ్ఎండిఏ భూములు, టీజీఐసి భూములు, హౌసింగ్ బోర్డు భూములు, 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మిండ్రు. ఆ లెక్కలు చెప్పరు. బాండ్ల పేరు మీద తెచ్చిన అప్పులు చెప్పరు. అవి కాకనే 347 అయిందని 4 నెలల కింద చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇవి కలిపితే, ఈ 4 నెలలది కలిపితే 4.5 దాటుతుంది. మీరు మా గురించి మాట్లాడతారు. 10 ఏళ్లలో మాకు కరోనా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మా 4,17,000 కోట్లలో మీకు ఇంకా నేను చాలా సర్ప్రైజింగ్ విషయాలు చెప్పాల్సి ఉంటాయి. డీటెయిల్స్ ఎక్కువైతే అని చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వం మాకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇవ్వాల్సి ఉండే. ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? కరోనా వచ్చింది, మా దగ్గర పైసలు లేవు, మీరు అదనంగా అప్పు తెచ్చుకోండి అని పర్మిషన్ ఇచ్చిండ్రు.
ఆ అప్పు కూడా ఇళ్ళనే ఉన్నది. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు గ్రాంట్గా రాష్ట్రానికి రావాల్సింది ఈ సంవత్సరం దేశంలో ఎవరికి ఇవ్వలేకపోతున్నాం, మీరు అప్పు అదనంగా తెచ్చుకొని నడిపించుకోండి అంటే ఆ అప్పు కూడా ఇళ్ళనే ఉన్నది, ఫైనాన్స్ కమిషన్ అప్పు. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం కరోనా వచ్చినప్పుడు 2 సంవత్సరాలు దేశం మొత్తం ఎకానమీ స్లోడౌన్ అయింది. జనరల్గా రాష్ట్రాలకు ప్రతి సంవత్సరం ఉండే అప్పు మీ జిఎస్డిపి మీద 3.5, కరోనా వల్ల ఒక 1% పెంచుతున్నాం తీసుకోండి, మందులకు కానీ కరోనా కోసం కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఖర్చు పెంచండి ప్రజలదని 2 సంవత్సరాలు 1% కేంద్ర ప్రభుత్వం అదనపు అప్పు తీపిచ్చింది. అది కూడా ఇంట్లోనే ఉన్నది. ఉదయ్ స్కీమ్, దేశం మొత్తం ఉదయ్ స్కీమ్ తెచ్చి డిస్కామ్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని అదొక 11,000 కోట్ల రూపాయలు కేంద్రం బలవంతంగా మన మీద రుద్దిన 11,000 కూడా ఈ 4-17లో ఉంది. ఈ 4-17లో ఉదయ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం డిస్కామ్ల అప్పు రాష్ట్రాల మీద వేసిన 11,000 ఉంది. ఫైనాన్స్ కమిషన్ది గ్రాంట్గా ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నాం, మీరే అప్పు తెచ్చుకొని నడిపించుకోండి అన్న 5-6 కోట్లనే ఉన్నది. కరోనా వల్ల 1% అదనంగా పెంచిన అప్పు ఇంట్లోనే ఉన్నది. ఇంకోటి జిఎస్టీ పైసలు కూడా మనం జిఎస్టీలో చేరినాం కదా, ఒకవేళ మీ ఆదాయం ఇంతకంటే తగ్గితే కేంద్రం మనకి ఇవ్వాలి. అది కూడా డబ్బులు లేవని కేంద్రం ఏం చేసింది, 2 సంవత్సరాలు ఈ జిఎస్టీలో మీకు డబ్బులు వస్తలేవు, ఈసారి మాకు కూడా టైట్ ఉన్నది, మీ పైసలు అప్పు తెచ్చుకోండి, తర్వాత ఎప్పుడైనా రియంబర్స్ చేస్తామన్నారు. ఆ అప్పు కూడా ఇలానే ఉన్నది. జిఎస్టీ అప్పు, ఫైనాన్స్ కమిషన్ అప్పు, కరోనా అప్పు, ఉదయ్ స్కీమ్ అప్పు, ఇన్ని కలిపితే కూడా 4-17. ఒక ప్రత్యేక పరిస్థితులు. కరోనా ఇస్ ఏ ప్రత్యేక పరిస్థితి, ఉదయ్ స్కీమ్ ఒక ప్రత్యేకమైన పరిస్థితి, ఫైనాన్స్ కమిషన్ ఒక ప్రత్యేకమైన పరిస్థితి, జిఎస్టీ ఒక కొత్త స్కీమ్ ప్రత్యేకమైన పరిస్థితి. ఇన్ని కలిపితే ఉదయ్, జిఎస్టీ, కరోనా, ఫైనాన్స్ కమిషన్, ఇన్ని కేంద్ర ప్రభుత్వం మన మెడ మీద కత్తిపెట్టి అదనంగా అప్పులు తీసుకునే పరిస్థితి కల్పిస్తే కూడా, అన్నీ కలిపితే కూడా 4-17 మాత్రమే. ఈ 4-17లో ఎఫ్ఆర్బిఎం అప్పు, కాళేశ్వరం అప్పు, సీతారామ అప్పు, మిషన్ భగీరథ అప్పు, పాలమూరు రంగారెడ్డి మీద చేసింది కూడా కలిపి, ఇన్ని కేంద్ర ప్రభుత్వం కలిపి 4-17. మీకేమున్నాయి? ఇప్పుడేం కరోనా వచ్చిందా? మీకేమైనా కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టి కొత్తగా ఏమైనా ఇచ్చిందా? మీకు ఏమిచ్చింది? మీకు మేము కనీసం 4-17 చేస్తే కూడా మేము 4,17,000 కోట్లలో ఇలా ఎంత ఆస్తి? మిషన్ భగీరథ రాష్ట్ర ప్రజలందరూ తాగుతున్నారు, మంచి సిస్టమ్ ఆస్తి ఇలా కల్పన జరిగి ఉన్నది. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ పనులన్నీ జరిగి ఉన్నాయి. దేవాదుల, సమ్మక్క సాగర్, భక్తరామదాసు, అదేవిధంగా దేవాలయాలు, రైతు బంధుకు 72,000 కోట్లు, రైతు బీమాకు 7,000 కోట్లు, రుణమాఫీ 29,000 కోట్లు, ఉచిత కరెంటు 61,000 కోట్లు, గొర్రెల పంపిణీ 5,000 కోట్లు, ఆసరా పెన్షన్ 61,000 కోట్లు, 33 మెడికల్ కాలేజీలు, కలెక్టరేట్లు, అద్భుతమైనటువంటి సెక్రటరేటు, ఇట్లా మేము ఎన్నో ఆస్తుల కల్పన చేసినాం. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, ఇవన్నీ మేము చేసినాం. మరి ముఖ్యమంత్రి 3,47,000 కోట్లు చేసినాడు. ఒక్కటి చూపిస్తారు ఏమన్నా? ఒక్కటి. కేసీఆర్ ఆనవాళ్ళు ఎక్కడ చూసినా కనబడతాయి. జిల్లాలో కలెక్టరేట్లు, ఎస్పీ బిల్డింగ్లు, మెడికల్ కాలేజీలు, రోడ్లు, సెక్రటరేటు, ఎన్ని ఉన్నాయి? మీ హాస్పిటళ్ళు. మీరు చేసింది ఏమున్నది? ఇన్ఫ్యాక్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పాలి, ఇలా రాష్ట్ర ప్రజలకు కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పులు పెరిగినాయి అంటున్నారు. సరే, మీరే ఇందాక లెక్క చూసిండ్రు. తెలంగాణ రాకముందున్న అప్పు 1,00,000 కోట్లు, 2 ఏవి? ఎఫ్ఆర్బిఎం మరియు కార్పొరేషన్ అప్పులు ప్రభుత్వం చెల్లింది. రఫ్లీ ఒక 1000 అటు ఇటు ఉన్నట్టుంది, 1,00,000 కోట్లు. ఈరోజు ఎంత ఉంది? కాగు ప్రకారం 4-10, 4-17 వైట్ పేపర్ ప్రకారం. ఇందులో ఎన్ని ఉన్నాయి? ఫైనాన్స్ కమిషన్, జిఎస్టీ, కరోనా, ఉదయ్ స్కీమ్, ఇవన్నీ కలిపితే కూడా 4-17, 4 గంటలు పెరిగింది. 1,00,000ది 4 లక్షలు అయింది. మరి రాష్ట్ర బడ్జెట్ ఆదాయం ఎంత పెరిగింది? 2014-15లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మన రాష్ట్ర స్వంత ఆదాయం ఎంత అంటే 51,000 కోట్లు. మేము దిగిపోయినప్పుడు, లాస్ట్ బడ్జెట్ నేనే పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్గా, మనం దిగిపోయినప్పుడు రాష్ట్ర ఆదాయం 2,16,542 కోట్లు, మోర్ దాన్ 4 టైమ్స్ పెరిగింది, 400 టైమ్స్ పెరిగింది కదా. ఎక్కడ 51,000, ఎక్కడ 2,16,542. మరి ఇది ఎందుకో చెప్పవు బట్టి గారు, ఎందుకు దాస్తున్నావు? అప్పులలోనేమో లేని అప్పులు చూపించి
6 అంటావు, 7 అంటావు, 8 అంటావు, అందులో అన్ని గారడి చేస్తావు. అందులో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫైనాన్స్ కమిషన్ది కానీ, జిఎస్టీది కానీ, ఉదయ్ది కానీ, కరోనాది అదనపు భారం పడ్డదని అది చెప్పవు, దాచిపెడతావు. మరి ఆదాయం ఎంత పెరిగింది? ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 51,000 కోట్లు ఉంటే అద్భుతంగా కేసీఆర్ గారు పనిచేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంచిగా పర్ఫామ్ చేసి దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే స్వంత ఆదాయ వనరుల వృద్ధి రేటులో తెలంగాణ ఈజ్ నంబర్ 1. 51,000 crores నుంచి 2,16,542 crores కు తీసుకుపోయినాం. ఇంట్లో 2 కరోనా సంవత్సరాలు, 2 ఏళ్ళు డెఫిషిట్, డౌన్ఫాల్. ఆ 2 ఏళ్ళు దేశం మొత్తం తగ్గింది, ప్రపంచం మొత్తం ఆదాయం తగ్గింది, మనది కూడా తగ్గింది. 2 ఏళ్ల కరోనాలో కూడా మోర్ దాన్ 400 times రాష్ట్ర సొంత ఆదాయ వనరులు పెంచినాం. దీని గురించి ఎందుకు చెప్పరు? 51,000 నుంచి 2,16,000 కోట్లకు పెంచినాం కదా, దీన్ని ఎందుకు దాస్తావు? జిఎస్డిపి రాష్ట్రం వచ్చినప్పుడు 4,74,000 కోట్లు ఉండే, మేము దిగిపోయేటప్పుడు 14.5 లక్షల కోట్లకు జిఎస్డిపి అంటే రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి పెంచినాం. దాని గురించి ఎందుకు మాట్లాడరు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1,24,000 ఉంటే మేము దిగిపోయేటప్పుడు దేశంలోనే నంబర్ 1 స్టేట్గా 3,47,000 రూపాయలకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. ఇది రాష్ట్రం సాధించిన విజయం కాదా? జిఎస్డిపి కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, సొంత ఆదాయ వనరుల వృద్ధి కానీ, ఆస్తుల కల్పన కానీ ఇవేవి నీకు పట్టవి? ఇవన్నీ ఎవరు చేసిండ్రు? వై ఆర్ యూ హైడింగ్ ఆల్ దిస్? నీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నువ్వు 6 గ్యారెంటీల అమలులో వైఫల్యం చెంది ఇవాళ ప్రజల దృష్టి మరల్చడానికి ఇవన్నీ మాటలు చెప్తే ప్రజలు మీకంటే తెలివైన వాళ్ళు. కేసీఆర్ ఎప్పుడు చెప్పిండ్రా? కరోనా వచ్చినా రైతు బంధు ఆగద్దు అన్నాడు, ఆగలే. కరోనా వచ్చినా 2,000 పెన్షన్ ఆగలే. కరోనా వస్తే ఇంకా ఉల్టా ఎక్కువ ఖర్చు పెట్టిండు కేసీఆర్ గారు. ప్రతి రేషన్ కార్డు మీద 10 కిలోల బియ్యం 2 ఏళ్ళు ఫ్రీగా ఇచ్చిండు కేసీఆర్ గారు. ఈ ప్రతి కార్డు మీద 1,500 రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు. వలస కార్మికులకు రైళ్లు ఇచ్చి పైసలు ఇచ్చి వాళ్ళ సొంత రాష్ట్రాలకు పంపించింది కేసీఆర్ గారు. 100,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను కరోనా బారి నుంచి తప్పించడానికి ప్రభుత్వం కాపాడుకున్నది. ఆరోగ్యపరంగా కాపాడుకున్నాం, వాళ్ళని ఆర్థికంగా కాపాడుకున్నాం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచినాం. మరి మీరేం చేస్తారు? మీరు వచ్చినాక అన్ని డౌనే. రాష్ట్ర ఆదాయ వృద్ధి తగ్గిపోయింది, రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, విద్యలో వెనుకబడిపోయింది, వైద్యంలో వెనుకబడిపోయింది. వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డన్?